వీడియో బ్యానర్స్ కూడా ఉండింటే ఎందుకంటే రాఘవయ్య గారు వేసిన విత్తనం ఈరోజు వటవృక్షమై మనకి నీడనిస్తుందంటే ఆ మహానుభావుడు పుణ్యం. కాబట్టి ఆ వటవృక్షం వాడిపోకుండా నాడిపోకుండా ఆ వటవృక్షం నీడ అందరూ వాడుకునేట్టుగా కాబట్టి మీరు తోడ్పడితే ఆయన బిడ్డలుగా మన జాతి యానాది జాతి బిడ్డలుగా యానాది రక్త బిందువులుగా మీరంతా మారి మనం ఇంత ముందుకు వచ్చినప్పుడు ఇంకా రావలసినటువంటి వాళ్ళని కూడా మనం తీసుకురావాల్సినటువంటి బాధ్యత బలం మన యందు ఉంది. కాబట్టి మీరంతా కూడా మనం సంపాదించి మిగిలితే ఏమి లేదు. ఈరోజు ఉంటానికి ఇల్లు లేదు, తినడానికి ఈరోజు కూడా సంచారు గట్టిగా మనం బ్రతుకుతున్నామంటే అది ఒక విధంగా గర్వపడాలి. సిటీ యాక్ట్ ఆ సిటీ యాక్ట్ని అసలు నేను దొంగతనం చేసిన చేయకపోయిన నువ్వు దొంగవేరా, నీ జాతి దొంగరా, ఈ యానా జాతి దొంగ, యానాది అంటే దొంగ అనేటువంటిది రికార్డులు సృష్టించినటువంటి ఇది స్టీఫెన్ ఇంగ్లీష్ వాడు రాఘవయ్య గారు ఆ సిటీ యాక్ట్ అనేది పోగొట్టి దశలో మహానుభావుడు. అంతకన్నా అంబేద్కర్ మహానుభావుడు, ఈ మహానుభావుడు కానీ కందుకూరి ప్రకాశం పంతులు నిజంగా యానాది రాఘవయ్య అని పెంచుకున్నాడు. కానీ నెల్లూరులో మనం అనిపించుకోలేని పరిస్థితిగా తీసుకొచ్చాడంటే అది ఎంత గొప్పవాడో మీరు అర్థం చేసుకోండి. ఈరోజు మురళిని ఎవరు అంటారండి? యానాదవుడని అనగలరా? నన్ను ఎవరు అనగలరా? కానీ ఆ విధంగా మార్పు చేశాడంటే ఆయన ఎంత గొప్పవాడో మనం చూసి మన మార్పును మనం గుర్తింపు చేసుకుంటే మన బిడ్డలను ఆ మాత్రం తీయగలమా అనేటువంటి ప్రతి యానాది వాడి కూడా ఉండి వాడు అని అనకూడదు. నేను వాడు ఆ పెద్దోడు అనొచ్చురండి, పెద్దోడు కాబట్టి ఎంత మార్పు చేశాడు మహానుభావుడు. మన బిడ్డలు మనం మార్పు చేసుకుంటే అది సేవగా నేను గుర్తిస్తాను. ఇతరులకు మీరు చేసినా చేయకపోయినా మీ బిడ్డలు మీరు ఈరోజు చదువు విషయంలో కానీ ఇది ధర్మంగా తెలిసి గురుసాని శెట్టి గారు ఒక పక్క ఇక్కడ ఆనందం పోతుంది మహానుభావుడు. నేను తినే ఈమెయిల్ పెట్టించుకొని తిని బాగుంది రామయ్య బాగుంది అట్లా మనల్ని చూసి సంతోషపడి పద్మభూషణ్ సంపాదించాడు. యానాదుల సేవతో అతీతమైనటువంటి మహానుభావుడు దేశీయ స్థాయిలో గిరిజనుల మొత్తం సేవలు చేసి కేంద్ర స్థాయిలో దేశీయ స్థాయిలో ఆయన గుర్తింపు పొంది యానాదుడు అనిపించుకొని యానాది పద్మభూషణ్ ఇప్పుడు సంపాదించినటువంటి మహానుభావుడు. మనం ఆ కులంలో పుట్టిన దానికి ఎంత సహాయం చేయాలో ఆ గురుతో మీకు కూటి కోసం చదివినోడే కానీ ఆ రోజు చదువు కోసం నేను వచ్చి ఈ హాస్టల్లో చేరినోడు కాదు. ఇక్కడ కూడు చాలక మళ్ళీ కందుకూరు మార్చారు. కందుకూరు కొత్తగా పెట్టి ఎన్ని నష్టాలు పడ్డారు. బయలుకు పోవాలంటే నీళ్ళు లేవు. ఒకడు ఎత్తుకొని పోతే ఒక చెంబు 10 మంది సాటు మనకు కూర్చొని ఆడ ముడి కట్టుకొని బయట కూర్చున్నటువంటి వాళ్ళ సంగటి దొరలు ధరించాం, కావిళ్ళు మోసాం. అట్లాంటి రోజుల్లో కూడా మహానుభావులు మనకు దారి చేయడం బలమిచ్చారు. యానాదుల ఐక్యత, యానాదుల ఐక్యత, యానాదుల ఐక్యత. వర్ధిల్లాలి యానాదుల సంక్షేమ సంఘం, వర్ధిల్లాలి యానాదుల సంక్షేమ సంఘం, వర్ధిల్లాలి యానాదుల సంఘాల ఐక్య వేదిక, వర్ధిల్లాలి యానాదుల సంఘాల ఐక్య వేదిక, వర్ధిల్లాలి యానాదుల సంఘం ఐక్య వేదిక. మిత్రులారా, ఈనాడు మనం 8వ తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు నెల్లూరు జిల్లా 4 ప్రాంతాల్లో యానాదుల చైతన్య పాదయాత్రలో ప్రారంభించాము. అందులో భాగంగా
నిన్న 16వ తారీఖు నెల్లూరు నడిబొడ్డులో బిఆర్ అంబేద్కర్ గారికి మనం పూలమాలలు వేసి మన రాష్ట్ర అధ్యక్షులు ఇండ్ల ఆంజనేయులు గారు ఈ 4 టీములు రిసీవ్ చేసుకోవటం కార్యక్రమం ముగించాము. ఈ సందర్భంగా ఈ రోజున మనం రాష్ట్ర యానాదుల మహాసభ ఈఆర్సీ గ్రౌండ్ నుంచి కస్తూర్బాయి కళాక్షేత్రం దాకా ఊరేగింపబోయి ఇవాళ మన మహాసభ జరుగుతుంది. దానికోసం శ్రేయ ఇంత కష్టపడి మీరు ఇక్కడికి వచ్చి మన యానాదుల కోసం ఆరాధ్య జైవైన రాఘవయ్య పంతులు గారికి ఒక పూలమాలేసి ఆయన్ని స్మరించుకొని తర్వాత కార్యక్రమాలకి పాల్గొనడానికి మీరంతా వచ్చిన దానికి నేను యానాదుల సంక్షేమ సంఘం జిల్లా శాఖ నుండి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. మేకల వెంకటేశ్వర్లు ఇక్కడ ముద్దదిని ఇక్కడ పెరిగి పెద్దవాడై ఈ హాస్టల్కి కీర్తి గడించినటువంటి మేకల వెంకటేశ్వర్లు మొట్టమొదటి గ్రాడ్యుయేట్ లేరు. ఇప్పుడు వాళ్ళ పిల్లకాయలు మంచి స్థానంలో ఉన్నారు. ఆయన్ను కూడా స్మరించుకోవాల్సినటువంటి టైము. ఆయన అనేది ఐటీడీ విషయంలో కానీ ఇతర మన అభివృద్ధి కార్యక్రమాలు కానీ మేకల వెంకటేశ్వర్లు చాలా గొప్పవాడు. మన జాతిలో మాణిక్యం లాంటి ముఖ్యం లాంటివాడు. కాబట్టి ఈరోజు వాళ్ళ బిడ్డలు పొరడే మోహన్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కలిసి చూడండి. వాళ్ళు ఏ విధంగా విద్యార్థి దశలో ఏ విధంగా సహాయపడ్డారా, ఎన్ని కష్టాలు పడి చదువుకున్నారా అనే దానికి జ్ఞాపకార్థంగా ఆయన కూడా వెంకటపతి మాట్లాడు. పాదయాత్ర చేసావు కదా, పాదయాత్ర అనుభవాలు మాకు చెప్పు. కావాలి చేసినాడు అందరు చేశారు కానీ అందరు దాని గురించి మన 4 జిల్లా మన నెల్లూరు జిల్లాకు సంబంధించి మొత్తం 4 మండలాలు 4 డివిజన్లు కావలి డివిజన్ కానీ అదేవిధంగా వెంకటగిరి డివిజను అదేవిధంగా ఆత్మకూరు అదేవిధంగా వెంకటగిరికి సంబంధించి 4 మూలల నుంచి కూడా పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఊరికి ఏ సమస్యలు అనాథాలకు ఎక్కడెక్కడ ఎలా ఉంది ఇప్పుడు అదేవిధంగా వెంకటగిరి నుంచి కానీ అదేవిధంగా ఆత్మకూరు నుంచి నాయుడుపేట నుంచి కూడా పాదయాత్ర వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకొని వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి అలాంటి రోజు మన యానాదుల రాష్ట్ర సదస్సు ఉంది, మనం అందరం అటెండ్ కావాలి, మన సమస్యలన్నింటినీ కూడా గవర్నమెంట్కి తెలియజేయాలని రికార్డింగ్ ఉంది కదా ఈ సదస్సు కలిసి గట్టిగా చేయగలరని ఇప్పుడు ఆయన కనపడతా ఉన్నారు మాట చెప్తారు. నిలబడి సార్ నిలబడి సార్ ఇప్పుడే సరస్వతమ్మా మాట్లాడు. ఆయన మన పొలానికి ఏం సేవ చేశాడు కొండమూటున కట్టేవుడు ఆయన పోయిన తర్వాత ఏమైంది 40 ఎకరాలు సంపాదించాడు. ఫారెస్ట్ భూమి అంటే 1 ఎకరా ఇయ్యాలంటే ఎన్నుకాడేటువంటి గుంపు వాళ్ళు నాయన బయట అట్లాంటి 40 ఎకరాలు ఎంత సంపాదించాడు ఏం లేదు. నా యొక్క మాట సహాయం సెంట్రల్ గవర్నమెంట్ కోర్టులో పరిష్కారం అయింది. హైకోర్టు కీర్తి నెల్లూరు అట్లాంటి ఘన కీర్తి సంపాదించాడు. చదువు సరి లేకపోయినా కూడా సేవ చేయాలంటే అభివృద్ధి. కాబట్టి చదువుకున్న వాళ్ళకి ఎంత చేయాలో ఇంకా బాధ్యత ఆత్మకూరు బస్ స్టాండ్ నక్లాల్ సెంటర్ అదే నక్లాల్ సెంటర్ ఉన్నాం కదా, నక్లాల్ సెంటర్లో ఉన్నాం. ఈఆర్సీ కదా నక్లాల్ సెంటర్. మీరు ఆడ దిగున్నారు, మీరు ఆడున్నారు చెప్పు. నేరుగా రమ్మను, నక్లాల్ సెంటర్ కదా రమ్మను. నక్లాల్ సెంటర్ ఎందుకు చూడడం ఇక్కడ ఆత్మకూరు బస్ స్టాండ్ ఆ రోజు కూడా ఫస్ట్ నుంచి ఉందా కానీ ఆ గుర్తింపు లేకుండా పోవడం నక్కులు అంటే గుర్తొస్తుంది. మాలేస్తున్నా
మీరు పట్టుకోండి ఎక్కుతారు పైన వెన్నెలగంట రాఘవయ్య గారికి జోహార్ జోహార్ వెన్నెలగంట రాఘవయ్య గారికి రాఘవయ్య గారికి వెన్నెలగంట రాఘవయ్య గారు ఆశయాలు సాధించాలి. రాఘవయ్య గారికి జోహార్ ఎన్నికల రాఘవయ్య గారికి ఇంకొచ్చి యానాదుల ఐక్యత 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 మనకు రాలేదు దాంట్లోనే బండి ఉంది ఆటోలో ఉంది ఆటో ఏడుంది బాగున్నారా? నమస్తే నమస్తే బ్రహ్మాండంగా ఉంది. యానాదుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి యానాదుల సంక్షేమ సంఘం యానాదుల సంక్షేమ సంఘం యానాదుల సంక్షేమ సంఘం యానాదుల సంక్షేమ సంఘం వాళ్ళందరూ
వెనకెళ్ళు తీయాలి. లాగి పట్టుకో వీడియోలో పడాలి బాగా నీట్గా. పట్టుకోమ్మా. అది ఓడి తీసుకోండి తల్లి బాగా. అది ఏందమ్మా అది తల్లి అది బాగా పట్టుకోండమ్మా. మైకట్టి ఏం కనపట్లా. హలో చెప్పన్నా. ఉప్పాని పోతురాజా ఎక్కడున్నారు? అవునవును గుర్తుపెట్టా. అక్క దగ్గరకు వచ్చినప్పుడు కలిసావు కదా. అవును వీడియో తీస్తున్నాను. మన 17వ తారీఖు ఇక్కడ మన యానాది మహాసభలు జరుగుతున్నాయి కదా నెల్లూరు ఇక్కడున్న వీడియో తీస్తున్నా. సరే ఉంటా మరి. అదాలు కనపట్టు. మన గుంటూరు పట్టుకో.
టిఫిన్ చేయలేదేమరా? కొంచెం పైకి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులకు రసీదు మంజూరు చేయాలి. చిత్తమూరు మండలం. ఏ ఊరు మీది? చిత్తమూరు కాదా? పైకి లేపమ్మా. అది వాళ్ళే వస్తారు. పైకి చెయ్యి. అలసిన చెమటలతో ఆశలాడిరాయి అలసిన చెమటలతో ఆశలాడిరాయి సార్. కల్పించాలి యానాదులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం. కల్పించాలి యానాదులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం. కల్పించాలి యానాదులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం. వర్ధిల్లాలి యానాదుల రాష్ట్ర మహాసభలో. వర్ధిల్లాలి యానాదుల రాష్ట్ర మహాసభలో. వర్ధిల్లాలి యానాదుల రాష్ట్ర మహాసభలో.
వరకు నేను నిలబడతాను. వస్తున్నాం, దగ్గరలో ఉన్నాం. పెద్ద బస్ స్టాండ్ దగ్గరలో ఉన్నాం. వీలరా సార్, సార్, దారి తెలియదు, ఎక్కడ
వేస్తున్నావు. ఏం పేరు? ఏం పేరు? నా పేరా రావటం పోవటం. రావటం పోవటం. అయితే వెళ్ళు.
చిన్న చిన్న గుడిసెల్లో ఉంటూ చేపలు పెట్టి బ్రతికేటోళ్ళం అది కుల పోలం చిన్న చిన్న గుడిసెల్లో ఉంటూ చేపలు పెట్టి బ్రతికేటోళ్ళం యానాది కుల పోలం ఏంటో మారిన తరాలు మారిన మారలేదు మా గుడిసె బ్రతుకులు మారలేదు మా గుడిసె బ్రతుకులు లేదు మా గుడిసె బ్రతుకులు అంగట్లో నా అన్నీ ఉన్న అల్లుడు నోట్లో చెలి ఉన్నట్లు ఈ యానాది బ్రతుకులు మారాలంటే మనమంతా ఒకటిగా నిలవాలన్నా యానాది కుల పోలం అరే చిన్న చిన్న గుడిసెల్లో ఉంటూ చేపలు పట్టి బ్రతికేటోళ్ళం యానాది అరే చిన్న చిన్న గుడిసెల్లో ఉంటూ చేపలు పట్టి బ్రతికేటోళ్ళం యానాది కుల పోలం అరే ఓట్ల కోసము వచ్చిన నాయకులు మాటలతోనే మాయ చేస్తారు బతకలేని మా యానాదులకి అడవి మీదనే కేసులు పెట్టి లంచాలు అటువంటి భూములన్నీ కూడా కొంతవరకు పెంచడం జరిగింది. దాదాపు ఇక్కడ 50,000 ఎకరాలు యానాదేశ భూముల్ని పట్టాలేమో వాళ్ళ పేరు మీద ఉంటాయి. ఈయనకి మాత్రం పట్టాలు ఎవరి పేరు మీద ఉందో కూడా తెలియదు. ఆ ఉన్న వాళ్ళ ఆధీనంలోని భూములు ఉన్నాయి. సార్తో కూడా మాట్లాడితే సార్ ఏమన్నారంటే అలాంటి ఏదన్నా ఉంటే నా దృష్టికి తీసుకురండి. మీరు ఇళ్ల స్థలాలు కానీ పొలాలు కానీ మీ పేరు మీద ఉండి పట్టాలు ఉండి అన్యాయం జరిగేలాగుంటే నా దృష్టికైనా తీసుకొచ్చేసేలాగుంటే నేను తప్పనిసరిగా మీకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎస్పీ గారు కూడా వాళ్ళు కూడా ఇప్పుడు అట్రాసిటీ యాక్ట్ మీద ఎందుకంటే ఎక్కువ ఇండస్ట్రీస్ ఇక్కడ జరుగుతున్నాయి, ఏం చేయాలంటే ఆయన ఒకటే చెప్పాడు. యానాదేశ్ మీద ఇక్కడే ఈ దగ్గరలోనే ఒక అబ్బాయిని ఎట్టి చాకరీ కింద చంపడం జరిగింది. ఆ ఎట్టి చాకరీ కింద చంపడం జరిగితే వారికి వెళ్ళి మెమోరాండం ఇచ్చేసేస్తే వాళ్ళని అరెస్ట్ చేయటం, జైల్లో పెట్టడం జరిగింది. అటువంటి ఆఫీసర్స్ మనకి మీ అదృష్టం పొంది నెల్లూరు జిల్లాకి వారు సర్వీసెస్ చేస్తున్నారు. ఇదే విధంగా మిగతా జిల్లాల్లో కూడా యానాదేశం డెవలప్ చేయాలని చెప్పి గవర్నమెంట్ కూడా మనం అడుగుతున్నాం. మళ్ళీ తర్వాత మనం మిగతా విషయాలన్నీ కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎందుకంటే ఇప్పటికి 12:45 అయిపోయింది టైం. హలో, ఇప్పుడు స్పీకర్స్కి మనం అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అందరికి జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళకి కానీ ఇక్కడ లోకల్ వాళ్ళకి కానీ ఒకవేళ ఎవరన్నా స్టేజీ మీదకి రాలేకపోవచ్చు, మాట్లాడటానికి అవకాశం లేకపోతే మాత్రం మీరు అన్యదా భావించవద్దు. మనకి ఈవినింగ్ సెషన్ ఉన్నది, మళ్ళీ 3 గంటల నుంచి సాయంత్రం